రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని కదం తొక్కిన అఖిలపక్ష జేఏసీ. ద్రాక్షారామ బోసుబొమ్మ సెంటర్ వద్ద ధర్నా. అమలాపురం వద్దు, కాకినాడ ముద్దు అంటూ నినాదాలు. రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ద్రాక్షారామ బోసుబొమ్మ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వం నూతన జిల్లాల విధానంలో భాగంగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలపడం జరిగింది. ఆ సమయంలో నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో కాజులూరు మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపడం జరిగింది. మిగిలిన రామచంద్రపురం మండలం, టౌన్, కేగంగవరం మండలాలను యథావిధిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొనసాగించడం జరిగింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిర్ణయం మేరకు మరలా ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. రామచంద్రపురం నియోజకవర్గంలోని ప్రజలు జిల్లా కేంద్రమైన అమలాపురం వెళ్లాలంటే కోటిపల్లి గోదావరి నది మీదుగా పంటి మీద ప్రయాణం చేయవలసి వస్తుంది. వర్షాకాలంలో వరదల కారణంగా గోదావరి నదికి వరద ఉధృతి ఎక్కువగా ఉన్న సమయాల్లో పంటును నిలిపివేస్తారు. ఇలా సంవత్సరంలో 6 నెలల వరకు ఈ పరిస్థితి ఉంటుంది. ఈ వరదల సమయంలో యానాం మీదుగా అమలాపురం వెళ్లాల్సిన పరిస్థితి. ఈ మార్గం చాలా దూరం కావడంతో ప్రజలు ప్రయాణ భారం, వ్యయభారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాకినాడ రామచంద్రపురానికి, కేగంగవరం మండలానికి అతి సమీపంలో ఉండడం వల్ల ప్రజలు కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని కోరుతున్నారు. అఖిలపక్ష జేఏసీ కన్వీనర్, ప్రముఖ న్యాయవాది మాగాపు అమ్మిరాజు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మిరాజు మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు. అనంతరం అఖిలపక్ష కో కన్వీనర్, పీడీఎస్యు రాష్ట్ర సహకార్యదర్శి బి సిద్ధు మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని సరిచేసి రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, మాకు న్యాయం జరిగేంత వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆపేది లేదని, ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు చీకట్ల వెంకటేశ్వరరావు, వెంటపల్లి భీమశంకరం, ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ ఎం వెంకటేశ్వరరావు, సిపిఐ నాయకులు శారద, అమలాపురం పార్లమెంటు నాయకులు కడలి రాంపండు, జర్నలిస్టు నాయకులు వెంకటరమణ, పీడీఎస్యు నాయకులు కరుపోతు నవీన్, ఏఐకేఎంఎస్ నాయకులు రాజారెడ్డి, సూర్యచంద్ర ఆటో యూనియన్, చంద్రిక ఆటో యూనియన్, గూడ్స్ ఆటో యూనియన్, నేతాజీ రిక్షా యూనియన్, వివిధ విద్యా సంస్థలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి కొంతకాలంగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని ప్రభుత్వం ఏదైతే మరి ప్రజలు అర్జీలు సేకరిస్తుందో అందులో భాగంగా అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా ప్రజల వాణిని ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు ద్రాక్షారామ అంటే మరి పల్లెటూర్లకి కేంద్ర బిందువైనటువంటి ద్రాక్షారామలో వర్తక వ్యాపారస్తులు, విద్యార్థులు, అలాగే ఆటో కార్మికులు, రిక్షా కార్మికులు, చర్మకారులు, ట్యాక్సీ యూనియన్లు అన్ని వర్గాల ప్రజలు కూడా మరి రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని 29, 30వ తారీఖు వచ్చేటటువంటి మంత్రివర్గానికి తెలియజేయడానికి భారీ స్థాయిలో నియోజకవర్గానికి నుంచి వెళ్తాం. ప్రభుత్వం మరి సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంటుందని, అదేవిధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా దీనికి అనుకూలంగా మరి భౌగోళికంగా కాకినాడ అంటే ఒక ప్రభుత్వ కార్యాలయాలు కానీ, విద్యా సంస్థలు కానీ, హాస్పిటల్ కానీ మరి ఎప్పటి నుంచో కూడా కాకినాడతో మంచి అనుబంధం రామచంద్రపురం నియోజకవర్గానికి ముడిపడి ఉంది. కాబట్టి గోదావరి దాటి వెళ్ళాలంటే నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చూడండి, ఇప్పుడు వరదలు వస్తూ ఉన్నాయి, పంటి దాటి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం మరి అన్ని అంశాలని పరిగణలో తీసుకొని ఖచ్చితంగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలుపుతుందని మరి జేఏసీ ఏదైతే ఉందో అన్ని పార్టీలు, అన్ని వర్గాల నుంచి కూడా ఏర్పడి ఈ యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తూ ఉన్నాం. రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని గత 2 వారాల నుంచి అఖిలపక్ష జేఏసీ వేదిక పెద్ద ఎత్తున విద్యార్థులతోని, మేధావులతోని, కార్మికులతోని రామచంద్రపురం పట్టణంలో, ద్రాక్షారామం పట్టణంలో, గంగవరంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా జిల్లాల విభజన జరిగింది. అందులో రామచంద్రపురం నియోజకవర్గాన్ని మరి అన్యాయంగా కాకినాడ అమలాపురం జిల్లాలో కలపడం జరిగింది. అమలాపురానికి వెళ్ళాలంటే మరి పంటల సమస్య, గోదావరి నది సమస్య, అదేవిధంగా ప్రజలందరూ కూడా
మరి 70 కిలోమీటర్లు అమలాపురం ఉంది, అదే కాకినాడ 25 కిలోమీటర్లు ఉంది. అక్కడ విద్యా సంస్థలు ఉన్నాయి, హాస్పిటళ్ళు ఉన్నాయి, అదేవిధంగా ప్రభుత్వ పరిశ్రమలు ఉన్నాయి. కాకినాడ దగ్గరకు ఉంది.